ఎగ్జామ్స్ అనేటి ఈ ఇయర్ చాలా పర్ఫెక్ట్గా ఒక్క రెగ్యులర్ స్టూడెంట్ కూడా మాల్ ప్రాక్టీస్ బుక్ కాకుండా, ఒక్క టీచర్ మీద కూడా డిసిప్లిన్ రియాక్షన్ అనేది లేకుండా, ఒక్క టీచర్ మీద కూడా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు 8 రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాలలో 26 జిల్లా కేంద్రాలలో కూడా వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. వాల్యుయేషన్ కంప్లీట్ చేసి ఈరోజు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ ఇయర్ విశేషం ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ చరిత్రలోనే లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందే రిజల్ట్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి. లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందే రిజల్ట్ ఇవ్వడం అనేది ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే. అంతకంటే ముందే ఈ అకాడమిక్ ఇయర్లోనే రిజల్ట్ ఇవ్వడం అనేది రికార్డు. దీనికి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీడియా ముందర ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా గౌరవ కమిషనర్ గారు శ్రీ సురేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేయడానికి చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షలు రాసిన బాలబాలికలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సోదరులకి, డిపార్ట్మెంట్ సిబ్బందులకి అందరికీ కూడా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం. ఈరోజు ఈ రిజల్ట్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికా విలేకరులకి అందరికీ కూడా స్వాగతం. నేను ఈ రిజల్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ ఉన్నాయో అవన్నీ మీకు లిఖితపూర్వకంగా కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్స్ ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని కార్యక్రమం పూర్తి అయిన వెంటనే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిజల్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ డ్రాఫ్ట్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ వివరాలు నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మనకు మార్చ్ 18 నుంచి 30 వరకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవగానే స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు కూడా మనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో 6,16,615 మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది. యాక్చువల్లీ 6,23,128 మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేశారు. కానీ 98.95% మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరుగుతుంది. దానికి ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్లో దానిలో ఒక చిన్న తేడా అందుకు వస్తుంది. సో చివరిలో 6,16,615 మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న 11,645 హై స్కూల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా ఈ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో అన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్, ఎయిడెడ్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్నీ ఉండి మీకు ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారీగా బ్రేకప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం మీకు అందరికీ తెలుసు. 10వ తరగతి పరీక్ష అనేది చాలా ఒక విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మైల్ స్టోన్ ఇది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్ట్రీమ్ చూసుకోవాలి, ఏ సబ్జెక్ట్ చూసుకోవాలి, ఏం చదువుకోవాలనే దానికి ఈ 10వ తరగతి పరీక్ష రిజల్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్
మైల్ స్టోన్గా ఉంటుంది. సో కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందీగా ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్స్, వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందీగా జరగాలి, ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవకలు జరగకూడదు, ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు, ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కాపీయింగ్ కానీ అలాంటి ఏమీ జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ 6 months ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్నీ కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం, ఇవన్నీ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం, అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనిలో, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీనిలో భాగస్వామి అవుతారు. ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ 40-45 వేల మంది సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు. అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో కూడా ఆల్మోస్ట్ 20,000 మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో ఈ పేపర్ ఇవాల్యుయేట్ చేయడానికి, టాబ్యులేట్ చేయడానికి ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 70,000 మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడము, స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో పెద్ద ఎత్తున జరిగే ఒక కార్యక్రమం ఇది. నౌ కమింగ్ టు ది రిజల్ట్స్, ఇందాక డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకంటే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం. సో మనకు 30వ తేదీ పరీక్షలు పూర్తి అయినాయి. టుడే ఈజ్ 22nd April. మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ 23rd, టుమారో. బిఫోర్ దాట్ వీఆర్ ఏబుల్ టు పబ్లిష్ ది రిజల్ట్. సో ఇప్పుడు రిజల్ట్కి వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ 6,16,615 మందిలో 86.69 86.69% ఈజ్ ది పాస్ పర్సంటేజ్. అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో 5,34,574 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో. అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో ఉంది. నౌ గర్ల్స్ బాయ్స్ చెప్పండి. నౌ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు తెలుసు మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ, తమిళ్,
కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. దెన్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47% ఈస్ ది పాస్. సెకండ్ లాంగ్వేజ్లో 99.24, థర్డ్ లాంగ్వేజ్లో 98.52, మ్యాథమెటిక్స్లో 93.33, జనరల్ సైన్స్లో 91.29, సోషల్ స్టడీస్లో 95.34. దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మనం మీడియం వారీగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కొన్ని మైనర్ మీడియాస్ ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూసుకుంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సంటేజ్ 71.08%. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే పిల్లల యొక్క పాస్ పర్సంటేజ్ 92.32%. హిందీ మీడియంలో రాసేది 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 12 మంది రాశారు, ఆ 12 మంది కూడా పాస్ అయ్యారు. ఉర్దూలో 87.92%, కన్నడ మీడియంలో 56.84%, తమిళ్ మీడియంలో 94.62% అండ్ ఒడియా మీడియంలో 94.91%. దిస్ ఈజ్ ది మీడియం వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే నేను ఇందాక చెప్పడం జరిగింది, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైయెస్ట్ పర్సంటేజ్లో వచ్చిందనేది. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారీగా కూడా మీకు ఆ ఒక పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.43%, ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో 98.43%, దెన్ ప్రైవేట్ unaided schools 96.72%, then AP model schools, Andhra Pradesh model schools 92.88%, Andhra Pradesh Social Welfare Residential Education Society schools 94.56%, Andhra Pradesh Ashram schools 90.13%, Kasturba Gandhi Baliga Vidyalayalu 88.96%, Andhra Pradesh Tribal Welfare Residential Schools 89.64%, Jilla Parishad High Schools 79.38%, aided schools, private aided schools 80.01%, municipal high schools 75.42%, government high schools 74.40%. So this is the breakup of management wise. ఇప్పుడు 100% ఉత్తీర్ణత మరియు 0% ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలకు వస్తే 100% 2803 స్కూల్స్ 100% విజయం సాధించడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ 12, జిల్లా పరిషత్ స్కూల్స్ 436, మోడల్ స్కూల్స్ 37, మున్సిపల్ స్కూల్స్ 8, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 42, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, కేజీబీవీలు 75, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 54, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 26, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఆశ్రమ్ స్కూల్స్ 69. అలాగే 0% ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ 17 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 13 స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, 3 స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే 0% ఉన్నాయి. మొత్తం 17లో 13 ప్రైవేట్, 3 ఎయిడెడ్, 1 గవర్నమెంట్. ఇప్పుడు జిల్లా వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, పార్వతీపురం, మన్యం అండ్ కర్నూలు అనేది. దీనిలో మీకు డీటెయిల్ 26 జిల్లా కూడా మీకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వీ విల్ బి గివింగ్ యూ ది డీటెయిల్స్. ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే, చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పాస్ అయిన పిల్లల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. పిరియడ్లో అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన 6,16,000లో 69.26% మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయింది. 11.87% సెకండ్ డివిజన్తో పాస్ అయింది. ఇంకొక 5.56% థర్డ్ డివిజన్తో పాస్ అయింది. అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయిందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది.
మనకు ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలన్నీ కూడా రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ప్రతి దాని కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పాలి. ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ డిఈ ఆఫీస్లో కానీ డీజీ ఆఫీస్లో కానీ సిఎఫ్ఎంఎస్లో చలాన గట్టి తీసుకొచ్చి అప్లికేషన్లు ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు. కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇది అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అనేది అంటే క్యాండిడేట్స్కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా 4 రోజుల్లో మన వెబ్సైట్లో ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం డీటెయిల్డ్గా ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా 4 రోజుల్లో క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది స్కూల్స్కి కూడా హెచ్ఎం లాగిన్కు కూడా మేము పంపడం జరుగుతుంది డీటెయిల్డ్గా. ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చేసే ఇందాక నేను చెప్పినట్టుగా స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారానే రావాల్సిన అవసరం ఉంది. అది ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో అవి కూడా 4 రోజుల్లో వెబ్సైట్లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఫిజికల్గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది దానిలో పీడిఎఫ్ ఫార్మాట్లోనే వెబ్సైట్లో ఉంటుంది. అది ప్రింట్అవుట్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఇన్ బ్రీఫ్ అబౌట్ ది 10th క్లాస్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ది అనాలిసిస్ ఆఫ్ ది 10th క్లాస్ రిజల్ట్స్. గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు Okay. ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ను కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ పెన్ PEN@2024 అన్ని క్యాపిటల్ లెటర్స్. ఈ పాస్వర్డ్ వచ్చేసి PEN క్యాపిటల్ లెటర్లోనే PEN అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. దీని గురించి కూడా చెప్తాను ఎందుకు పెట్టుకున్నానని. PEN@2024. So this is the password. So now 2-3 points also I want to mention to you. మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. కొన్ని రోజు క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేశంలో ఉన్న
అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం, సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యునీక్ ఐడెంటిఫైయర్గా ఉన్నాయో, సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి కానీ, ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలు, ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కానీ, అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్లో పొందుపరచడం జరుగుతుంది. సిమిలర్లీ ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ, ఇంటర్వ్యూల కోసం కానీ, లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఒక చైల్డ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, 10th సర్టిఫికెట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసెస్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు యాక్చువల్లీ అడాప్ట్ ది పెన్ నంబర్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్. సో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా అడ్మిషన్ వచ్చిన పిల్లలకు కూడా మనం అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన వెంటనే పెన్ నంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన స్కూల్లో నమోదాయి ఎన్రోల్ అయ్యి మన చైల్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న పిల్లలందరికీ మేము ఆల్రెడీ పెన్ అనేది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ జనరేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి 10వ తరగతి ట్రాన్స్క్రిప్ట్లో కూడా పెన్ నంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ ది అదర్ డీటెయిల్స్. అంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబరు, వాళ్ళ పేరు, ఆధార్ నంబర్ అవన్నీ ఉంటుంది. దాంతోపాటు పెన్ నంబరు కూడా మనం ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి పాయింట్ అది. రెండోది, ఈసారి మీకు అందరికీ తెలుసు, అనంతపూర్లో 13 మంది విజువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, దే రోట్ ది 10th క్లాస్ ఎగ్జామినేషన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్క్రైబ్. అంటే స్క్రైబ్ లేకుండా వాళ్ళు కంప్యూటర్ ఆధారంగా, అంటే కంప్యూటర్ బేస్డ్ ఒక సిస్టమ్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా ఈ 13 మంది పిల్లలు స్క్రైబ్ సహాయం లేకుండా ఇండిపెండెంట్గా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్లో 6 మంది పిల్లలు రాశారు, ఈసారి 13 మంది రాశారు. సో రాష్ట్రంలో ఈ విజువలీ ఛాలెంజ్డ్ కానీ, లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న పిల్లలు ఎవరైతే వాళ్ళు స్వయంగా పరీక్షలు రాయలేరు, స్క్రైబ్ కావాలని ఉండో, వాళ్ళకు కూడా మనం సెల్ఫ్గా ఇది చేయడానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టాము. ఈసారి ఈ పిల్లలు కూడా చాలా మంచిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. సిమిలర్లీ మనం ఈ సంవత్సరం మీకు అందరికీ తెలుసు, పరీక్షలు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా పగడ్బందీగా కండక్ట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీరందరూ దయచేసి సో మీరు నా అందరూ విజ్ఞప్తి ఏంటంటే, ఈ 10వ తరగతి పరీక్షల కోసం నేను బిగినింగ్లో చెప్పినట్టుగా పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎంత మాత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్తో, చాలా నర్వస్గా ఉండారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం మనకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మంచి రిజల్ట్ సాధించిన పిల్లలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి దాని వెనకాల కష్టపడిన పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఫర్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అట్ ది సేమ్ టైం దోస్ హూ కుడ్ నాట్ సక్సీడ్, అంటే పరీక్షలో మంచి మార్కు రాని పిల్లలు, ఫెయిల్ అయిపోయిన పిల్లలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏమాత్రం దాని వలన అంటే పరీక్ష నేను ఫెయిల్ అయిపోయిందని చెప్పి దే షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్. ఇది జస్ట్ కేవలం ఒక జీవితంలో ఉన్న ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇది ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిందంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయిందని లేదు, అలాంటి ఎవరు భావించకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ కూడా అలాంటి ఫెయిల్ అయిన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళనే మళ్ళీ అంటే వాళ్ళతో నెగటివ్గా మాట్లాడి
వాళ్ళకు ఏదో 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 తప్పు జరిగిపోయింది అని చెప్పగా కాకుండా వాళ్ళనే ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మనకి తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది. కానీ అది మారాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చాలా అవసరం, కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి. అంటే వాట్ యు కాల్ దట్ నాట్ ది ఓన్లీ మెషర్. అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో పాస్ మాత్రం కాదు. ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్గా చూసుకోవడము, చిన్న చూపు చూసుకోవడము, ఏదో పాస్ అయిన వాళ్ళని అది మరి పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ, ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది. 2022లో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా. సో డోంట్ ఎక్సాజరేట్ దీస్ థింగ్స్. సిమిలర్లీ దోస్ హూ హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మీకు తెలుసు, లాట్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ వేర్ టేకన్ బై ది టీచర్స్. అది పీరియాడిక్గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది. సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి. మీ యొక్క ప్రశ్నలు వేరే జర్నలిస్టిక్గా పొలిటికల్ యాంగిల్తో ఉన్న ప్రశ్నలు ఏమి దయచేసి అడగకండి అని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 17 స్కూల్సే అంటే అది స్కూల్ లిస్ట్ ఇస్తాము. కింద ఉన్నది ఎందుకు పైన రాలేదని అడగొచ్చు, పైన ఉన్నది ఎందుకు కింద రాలేదని అడగొచ్చు, కానీ లెట్ us నాట్ దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ ఉత్తీర్ణత శాతం మిగిలిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయింది అనే మేము సంతోషపడుతున్నాము తప్ప ఇది ఎందుకు చివరిలో ఉందని దానిలో వీఆర్ నాట్ లుకింగ్ ఇట్ as నెగటివ్. వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ యాంగిల్ ఓన్లీ. ఓకే, హైయెస్ట్ స్కోర్స్ మనం ఎప్పుడు రిలీజ్ చేయమండి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హైయెస్ట్ స్కోర్స్ కానీ, మార్క్స్ కానీ, ఆ ఒక చైల్డ్ పేరు కానీ వీ విల్ నాట్ అఫీషియలీ రిలీజ్. ఒకసారి మైక్ ఇవ్వండి, అందరూ మాట్లాడుకుంటే వినపడదు. మైక్ ఇస్తే మీరు మైక్లో మాట్లాడండి. అవన్నీ ఏం చెప్పమండి, చెప్పం. సార్ రీఎన్రోల్ అయ్యారు కదా, వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు? రీఎన్రోల్ స్టూడెంట్స్. ఓకే, రీఎన్రోల్డ్ స్టూడెంట్స్లో చెప్తాం. మనకు రీఎన్రోల్డ్ దానిలో అన్ని సబ్జెక్ట్స్ రాసిన పిల్లలు అంటే మీరు అడుగుతున్న ప్రైవేట్గా రాసిన పిల్లల గురించా? ప్రైవేట్గా రాసిన పిల్లలు మనకు అంటే గతంలో ఫెయిల్ అయ్యి మళ్ళీ మనకు 71,500 మంది మొత్తం పరీక్ష రాశారు. దానిలో 29,373 మంది అంటే 41.08% పాస్ అవ్వడం జరిగింది. టాపర్ అనే కన్సెప్టే మన మైండ్లో లేదు. ఓకే, టాపర్ ఎవరు అనేది దాట్స్ వాట్ ఐ టోల్డ్ బిగినింగ్లో. అలా ఆ సిస్టమ్ ఎప్పుడో నుంచి మనం డిస్కరేజ్ చేస్తున్నాము. మంచి మార్క్తో పిల్లలు పాస్ అవ్వాలి, మంచిగా రాసుకోవాలి, అంతే తప్ప ఒకరికి ఒక మార్క్ ఎక్కువ తక్కువ వచ్చినంత వలన దాన్ని అలా డిపార్ట్మెంట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ అలా వీక్షించకూడదనేది ఒక పాలసీ డిసిషన్. అది ఓకే, ఎవరు కూడా ప్రచారం కూడా జిల్లా ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అనేది ఉండకూడదు. దీనిలో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 4,50,304 మంది ఇంగ్లీష్ మీడియంలో రాశారు. 1,61,881 మంది తెలుగు మీడియంలో రాశారు. 12 మంది హిందీ మీడియంలో రాశారు. 2,616 మంది ఉర్దూ మీడియంలో రాశారు. 658 మంది కన్నడ మీడియంలో రాశారు. 260 మంది తమిళ్ మీడియంలో రాశారు. 884 మంది ఒడియా మీడియంలో రాశారు. సార్ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ఆ బ్రేకప్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదండి, మీకు అనాలిసిస్ చేసి ఇస్తాం. అది ఓకే, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో
వీ హ్యావ్ గివెన్ ఇన్ ది పేజ్ నెంబర్ 3లో ఉంది. సిమిలర్లీ 4లో is district wise. Yeah, last year లో 72.26% was the overall pass percentage. ఈ సంవత్సరం అది 86.69, అంటే అరౌండ్ 14% ఇంప్రూవ్మెంట్. ఆ పేజ్ నెంబర్ 3లో మేనేజ్మెంట్ వారిగా కూడా బ్రేకప్ ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బ్రేకప్ కూడా ఇచ్చి. అలాగే ఇంకొక మీరు అడిగారు కాబట్టి ప్రశ్నలు కూడా 2023లో 0% వచ్చిన 38 స్కూల్స్ ఉండేది. ఈ సంవత్సరం అది 17కి తగ్గింది. అలాగే 100% వచ్చిన స్కూల్స్ లాస్ట్ ఇయర్లో 933 ఉండేది. ఈ సంవత్సరం అది 2803కి పెరిగింది. పాస్ పర్సెంటేజ్ పెరగడానికి నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి కారణం పిల్లలు కష్టపడి చదువుకోవడము, తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించడము, టీచర్స్ మందిగా చదువు చెప్పడం. ఈ 3 కారణాల వలన మంచి పాస్ పర్సెంటేజ్ వచ్చింది. మేము 2024కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నామండి. సార్ 292 స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన వాటిలో టీచర్స్ అదే హై స్కూల్ +2గా చేశారు సార్. ఇక్కడ +2 స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. మొన్న పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కానీ ఈ సంవత్సరం పర్సంటేజ్ కానీ చాలా పూర్గా ఉంది. మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్ గురించి అడుగుతున్నారు. నేను 10th క్లాస్ రిజల్ట్ గురించి చెప్తాను సార్. అంటే మీకు దాంతో రిలేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. నేను అది చెప్పాను కదా ఇందాక. ఈ ప్రెస్ మీట్ కేవలం 10వ తరగతి పరీక్షల రిజల్ట్కి సంబంధించి మాత్రమే. కానీ అన్నీ కూడా ఈ చైల్డ్ యొక్క డిజిలాకర్లో కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన స్టేట్లో కూడా అందరి పిల్లలకి డిజిలాకర్లు మేము ఓపెన్ చేస్తున్నాము. చాలా వరకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10th క్లాస్లో ఉన్న అందరికీ డిజిలాకర్ ఓపెన్ అయినాయి. సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా డిజిలాకర్లో కూడా ఉంటుంది. కాబట్టి రేపు ఎప్పుడైనా వాళ్ళకి కాపీ తీసుకోవాలన్నా, ఎక్కడైనా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా డిజిలాకర్ ద్వారా ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.